420 గాడు నన్ను ముఖ్యమంత్రి అండి. పుట్టినరోజు అని తెలిసింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు చిన్న సలహా ఏంటంటే, అతనికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల ఎకరాల దోపిడీ? ఈ పుట్టినరోజు నాడు చిన్న సలహా ఏంటంటే, దోషిస్తావు కొన్ని వేల ఎకరాలు, విశాఖపట్నం సర్వనాశనం చేస్తే దోషిస్తావు. ఎందుకురా నీకు ఇన్ని బాబు ఇన్ని ఎకరాలు? నీకు చచ్చిన తర్వాత మనకు కావాల్సిన 6 అడుగులు అంతే. నీకైతే 6 అడుగులు కూడా అవసరం, పుట్టోడు కదా, 3 అడుగులు సరిపోద్ది, అంతే కదా. 3 అడుగుల స్థలం కోసం ఇన్ని వేల ఎకరాలు దోసుకొని ఏం చేసుకుంటాం? కనీసం పుట్టినరోజు అని సరే సందర్భంలో కొంచెం మనసు మార్చుకొని 3 నెలలైనా మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వయా. నువ్వు వినవని తెలుసు, మూర్ఖుడు అని తెలుసు నాకు. కాకపోతే 40 సంవత్సరాల రాజకీయాన్ని కూడా వ్యక్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పుట్టినరోజు నాడు ఒక సలహా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. వింటే బాగుపడతావు, లేకపోతే ఎలాగ జైలుకి పోతావు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకు జైలుకి పోతున్నావు? అయ్యన్న పాత్రుడు ఎప్పుడు కూడా నన్ను తిడతాడు అని చెప్పి కొంతమంది నాయకులు అడుగుతున్నారు. వైసీపీ నాయకులు ప్రెస్లో నన్ను అడుగుతుంటారు కదా. నేనేం తిడతానయ్యా? నాకు అవసరం? నాకు ఏ పని లేదా? తిట్టడం కాదు, దొంగ 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 అంటున్నారు. ఊరుకునే అంటున్నారా? మేము ఊరుకునే చెప్తున్నావా? కసుకోవచ్చు చెప్తున్నావా? లేదే. సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది నా దగ్గర. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా నిందట్లే. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. ఏంటి ఆ రిపోర్టు? నీ పుట్టినరోజున చెప్తున్నాను ఇవన్నీ నీ బుడకెక్కితే అని. సిబిఐ కేసులు 13 కేసులు ఉన్నాయి నీ మీద, తెలుసా? నీకు తెలుస్తుందిలే, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలని చెప్తాను మీ ద్వారా. సిబిఐ కేసులు 13 కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు 9 కేసులు ఉన్నాయి నీ మీద, ఇతర కేసులు 8 కేసులు ఉన్నాయి. మొత్తం 31 కేసులు నీ మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు. మరి నీ దొంగోడు అనకపోతే ఏమంటారు? నిజాయితీ పరుడు అని అంటారా? నీకు అర్థం కాకపోయినా జనానికి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈవేళ. అందుకే అంటాం కేటుగాడు అంటాం, దొంగ అంటాం. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ని కేసులు ఉన్నవాడేమో రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఏ కేసులు లేక తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు గారిని 53 రోజులు కేసులు పెడతారు. సొంత బాబాయిని చంపినేమో రోడ్డు మీద తిరుగుతున్నాడు బెయిల్ మీద. హత్య చేసిన వాళ్ళని, ఏ తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది ఎంతవరకు సబు జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఆఖరు 3 నెలలు ఉంది నీకు. కొంచెం మారవయ్యా, పూర్తిగా మారవు. నీ నైజీవం ఉంటుంది. తల్లి చెల్లిని ఇంట్లో తరిమిసినోడికి నీకు మనసు ఎలా ఉంటుంది? మనసు మారదు. కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను నేను. పుట్టినరోజు నా శుభాకాంక్షలు అందుకే చెప్తున్నాను. నువ్వు పోటుగాడు అని చెప్పలేదు నేను. అంతేకాకుండా